తెలంగాణ ఆర్టీసీ ఎంత మంచి గురం చేసిందో ఎరికేనా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చిందట. ఒక యాప్ కూడా అందుకోసం ఇంటర్నెట్లో పెట్టిందట. ఊరియా కోసం వ్యవసాయ శాఖోళ్ళు యాప్ తెచ్చినట్టు టికెట్ల కోసం ఆర్టీసీలా ఆ యాప్ తెచ్చిన రాయే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా అర్థమయ్యేటట్టు పొన్నం ప్రభాకర్ సార్ చెప్తాడట. ఈ నుండి అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక సురువు చేయండి. టికెట్ పేరు మీద ఎప్పుడైనా ఎక్కడైనా టికెట్ ఆర్టీసీ బస్సు తీసుకునేటువంటి సౌకర్యాన్ని ఈరోజు ఆర్టీసీ సంస్థ ద్వారా తెలంగాణ ప్రజలకు కలిగజేయడం జరుగుతోంది. ఇనరాయిగా బస్సు డిపోల కాడికి పోయి టికెట్ల కౌంటర్ల కాడ క్యూ లైన్లు కట్టి గంటలు నిలబడి బస్సు పాసు కోసమో టికెట్ల బుకింగ్ కోసమో నిలబడవలసిన బాధ ఉండదట. ఏం కావాలన్నా టీఎస్ఆర్టీసీ వాళ్ళు అందుబాటులోకి తెచ్చిన యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే పల్లె వెలుగు బస్సు నుంచి గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, హైటెక్, ఎలక్ట్రానిక్ బస్సులు ఇట్లా అన్ని తీర్ల బస్సుల్లో ఎక్కేదందుకు టికెట్లు కావాలంటే కండక్టర్ను అడగవలసిన పనే ఉండదు. యాప్లనే బుకింగ్ చేసుకుని సీదా సీట్ల కూర్చొని ప్రయాణం గట్టుడేనట. అయ్యా పొన్నం ప్రభాకర్ సార్ యాప్ మంచిగానే తెచ్చిర్రు, అది మంచిగా నడిచేటట్టు చూడుండ్రి. ఎందుకు ఇట్లా చెప్పవలసి వస్తున్నదంటే ఊరియా కోసం కూడా యాప్ తీసుకొచ్చిర్రు, కానీ అది పేరుకే ఉన్నది, కానీ దానితోని ఫాయిదా ఏం లేదు. అసలు చదువురాని అన్నదాతలు స్మార్ట్ ఫోన్లు లేనోళ్ళు దాన్ని ఎట్లా వాడతారని అంటుర్రు. మరి మీరు కూడా మీ టికెట్ల సేవ మీ డిజిటల్ యాప్ అనేది తెచ్చిండ్రు. అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? అది అట్లుండదు. కానీ మీరు తెచ్చిన ఈ యాప్ కూడా ఊరియా యాప్ లెక్క ఉత్తది కాకుండా చూడుండ్రి. ప్రయాణికులకు అక్కెరకొచ్చేటట్టు అందుబాటులో ఉండేటట్టు చెయ్యండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.